ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండే. లస్కో బావా దీని మీద కూడా ముగ్గు పెట్టా. కాదు, ఇది ముగ్గు పెట్టడానికి కాదు, దీని మీద పాఠాలు రాసుకోవాలి. లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా. ఓర్ని అమ్మమ్మ ఆడుకునే చోట ఇదంతా ఎలా చేశారంట్రా అక్క వస్తుంది. ఓర్ని అమ్మమ్మ బచ్చలు ఆడుకునే చోట ముగ్గులెట్టారంట్రా. ఎవర్రా ఇదంతా ఎలా చేసింది రండి కనుక్కున్నాం. పిల్లలు, ఇది మీ స్కూలు, రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి. చదవా మాకెక్కదు, మేము వెళ్ళి ఆడుకుంటాం. ఉండవే, పిల్లల్ని స్కూల్కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కాదే. నీకు తెలియదు బావా, కొట్టకపోతే మాట ఎనరో. అది కాదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేట్టు నేను చేస్తానుగా. బళ్ళు ఇలా అల్లరి చేయవచ్చా? ఊరుకోండి. అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు? ఏమండి వీడిని చూడండి, నన్ను తోసేసాడండి. దెబ్బ తల్లి రక్తం వస్తుందండి. ఈడే ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడెత్తేదవండి. నా పక్కన కూర్చుంటే దూరంగా తోస్తాడు. మంత్రి గారు మేము బ్రాహ్మలో ఈడు గూడెవాడు. ఈయన దూరంగా కూర్చోబెట్టండి, నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రి గారు మేము ఉన్నవాళ్ళమండి. ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు కట్టుకుంటాడండి. ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు, మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి. మనం అందరం ఒక్కటే. వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు మీకు కామందులం. ఇద్దరం ఒకటేలా అవుతాం. మేము బ్రాహ్మణం ఈడు గూడెవాడు. ఇద్దరం ఒకటేలా అవుతాం. మాకేమో డబ్బుంది, వాళ్ళకి లేదండి. అందరూ ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పీలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలే పీలుస్తుంది, నువ్వు గాలే పీలుస్తున్నావు, అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా, అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా, అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా. అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది, అందరం ఒకే గాలి పీలుస్తున్నాం, అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం. అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా. పిల్లలు రండి, వచ్చేలా వరుసగా నిలబడండి. వరుసగా వరుసగా. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. మేమంతా ఒక్కటే, మేమంతా సమానం. ఇంకోసారి చెప్పండి. ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు. రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి. అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు, అంతా సమానం అనిపిస్తారు. ఇవాళకి చాలు, కీళ్ళకి వెళ్ళిపోండి. రాము, లక్ష్మి నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను. అవును లక్ష్మి, ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చుతగ్గులు. నిజమే రాము, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? రాము, దేశానికి వెన్నెముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం. రాము, మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వు. రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను. నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను. లక్ష్మి, ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం. నువ్వన్నీ ఉన్నదానివి, అంతస్తులో పెరిగిన దానివి. నీకెందుకు ఇష్టం? రాము, ఎవరైనా సరే మనిషి పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి, మహాశక్తివి కాబోతున్నావు. నువ్వు అనుమతిస్తే
ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను. వాట్ 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 ఆళ్ళు చెప్పడానికి వచ్చిన వ్యధ అందరూ సమానం అంటున్నాడా? అంటూ సొంటు లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా? చిచి 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 చి. ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలేదయ్యా. జరుగుతోందండి బాబు. వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకని మా పట్టి మంచం మీద కూర్చోబెట్టి అంతా సమానం అంటున్నాడు. పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు. ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు. ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి. మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు. ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మేము ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నాం ఒకటే కేక. నాన్ సెన్స్. గొడ్లు గాలే పిలుస్తున్నాయి, గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనయ్యా? కమాన్ టెల్ మీ, ఒకటేనా? పొడిసేకు ఈ దరిద్ర కొట్టు మాట్లాడిన నేను కదా రాముడు గాడు. వాడు ఊళ్ళో పిల్లలను పాడు చేసింది కాక ఆ నాయాపారం మీద కూడా కన్నేసేలా ఉన్నాడయ్యా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావే తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టవు. మిస్టర్ పెంటయ్య, ఎత్తుతా. మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా. జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా. కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంతవక్రమో వక్రతుండమో. ఏటయ్యా అదే? మీ బావ చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా? లస్కరో లస్క, నాకు చదువుఎందుకు? అదేంటి అట్టాగంటావు? రేపు పట్టుకోవాల్సింది నువ్వే కదా. ఆడే ఊరినా వెళ్ళి ఉత్తరం రాశాడనుకో, చదువుకోవడానికి 4 ముక్కలు ఉండాలి కదా. అయినా మొగుడు రాసిన ఉత్తరం ఇంకోటి చేత ఎట్టా చదివించుకుంటావే? లస్కోరా లస్కో, చెప్పింది నిజమే. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధెందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు. ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కర లస్కో, మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను. చెప్పండి. ఇటు, అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. తప్పలం గోకర్ణం ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టెట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు అదేలే బాబు, ఇచ్చేది. పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సినిమా తినాలి. పెంటయ్య, ఆగండి అవ్వా. చూడు రాముడు, ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతిలేక పసోళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు. ఏలు ముద్ర యంత్రాన్ని చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు రవి, కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. అమ్మాయి గారు, నాకు అనుమానం. ఏమిటే? ముందు కా రాసి తర్వాత ఖా ఎందుకు రాయాలి? మొదటే పెద్ద ఖా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు? నీ ధర్మ సందేహం పంతులు గారు కదా, మీ బావనే వెళ్ళాడు. మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు. మొదట కా రాసి తర్వాత ఖా ఎందుకు ఉండాలి? ఒసై, మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు. అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది. లస్కోరా లస్కో, అదన్నమాట సంగతి. చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను రాయ్. ఖా ఖా మెల్లిగానే. లస్కోరా లస్కో, ఏంటో అడ్డంగా కరెక్టావు. పరిగెత్తే పిల్లనాపి సరసమాడాలనిపించిందా? కలిసి అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి.
ఎలా బండనాయాల నీ అవతలిశాక మంచి జోరు మీద ఉన్నావు. నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళలోంచి మూడు ముళ్ళు వేసి నీ పొగరాని చేయగల నీ అవ్వ. మనం అంటే ఏటో తెలుసా? అయ్యో ఈ పూలు నాటు స్మాల్ పూలు బిగ్గు బిగ్గు పూలు ఏటో నీ అవ్వ పాస పీసురేగిపోతుంది. పూలు బిగ్గు పూలు. ఇదిగో గోవింద బాబు, ఇంగిల్ పీసులో పూలంటే ఏటే, బిగ్గు పూలంటే ఏటే? ఏ భాషలో పూలన్నా పూలే. ఆ, బిగ్ పూల్ అంటే పెద్ద పూలు అనమాట. ఆహా. అంటే తామర పూలు అన్నమాట. తామర పూల ఊరు దీని అవ్వ తల్లి శాఖ పూలట్టుకొచ్చి సరసవాడమందన్నమాట. ఆ ఏడుపు తెలుగులోనే ఏడవచ్చుగా, దీనికి మళ్ళీ ఇంగిల్ పీస్ ఒకటి. లస్కోరా లస్కో బావా, మొత్తానికి ఈ ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే. ఇదిగో మొదటి ముద్ద. బాబు ఇట్లా రండి. మీరు అన్నం తింటలేదే, తెచ్చుకోలేదా? మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు. మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు. మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు. మా అయ్యకేమో జ్వరం, తినటానికి ఏం ఉండదు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. అది పిల్లలకి అన్నం పెట్టు, సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు. రండ్రా. మాస్టర్, ఏమిటి రాము, పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి. ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మోజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా, ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి. పిచ్చివాడ, ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా? ఉన్నాయా? మరి ఆ డబ్బు ఏమవుతుంది? ఏమవుతుంది బాబు, అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి. అర్థమైంది మాస్టర్, అర్థమైంది. అరే ఏమిటా ఇలా వచ్చా? మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను. అలాగా, పిలుస్తాను కూర్చో. బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా. ఓహో, రాము గారా? ఆహా. అంటయ్య, బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని ఏంటయ్యా? పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు, వాళ్ళ కడుపులో ఆకలి, కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది. రాఘవయ్య గారు, పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది? బొంతకాగా ఎత్తుపోయిందిరా. వాట్ యు డూ, వాట్ యు డూ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా? ఒరేయ్, నా చేత అర్జెంట్ అవుతారో ఎత్తించకు. గెట్ అవుట్. మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను. అలా అనకపోవడం నా సంస్కారం. రాము మజ్జిగ. మంచిగా ఏంటి, గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే ఓ పెద్ద తప్పు. పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళి మధ్య. రాము మజ్జిగ తీసుకో. ఏమాయ్, నీకు మజ్జిగ ఇద్దిగా లేదా రాఘవయ్య? ఏ అడ్డు చుట్టూ లేదా అమ్మాయికి? వెంటయ్య, వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను. వెళ్ళు లోపలికి. రాము నేను ఇస్తున్నాను, మజ్జిగ తీసుకో. రామా, నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఈ ఎంగిలి గ్లాసు మొహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? వెంటయ్య, ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు. అదేంటి బావ అట్టాగంటావు? నేనున్నానుగా. అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గాని నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయించేసుకునిరా. పిలుస్తాయని